స్వాగతం సుస్వాగతం వెల్కమ్ టు దత్తచారి ప్రోగ్రామ్. సారీ న్యూస్ ఛానల్ ప్రోగ్రామ్ చెప్పు. న్యూస్ ఛానల్ బాబు, సరే న్యూస్ ఛానల్ వేసుకోండి. ఇది మా సైన్స్ చారి గారు ఈరోజు కాన్సెప్ట్ చెప్పండి. దత్త గారు మేము క్లీన్ గా చెప్తాం, మీరు వినండి. మీరు ఆవేశం పడదు సార్. ఇప్పుడు చెప్పండి సార్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, రీసెంట్ గా మన కొరటాల శివ గారిని ఎందుకు జైల్లో వేస్తామని చెప్పి ఆయన అయితే చెప్పారు కదా. ఏమండి ఆ రైటర్ గారు ఏదో తప్పు చేశారు. ఇప్పుడు కొరటాల గారు జస్ట్ ఇన్స్పైర్ చేసింది కదండి. మీరు రిలీజ్ 7 years గేమ్ లో చేశారు మీరు. దత్త గారు మా ఫ్యాన్స్ కి అర్థమయ్యేటట్టు చెప్పండి, లేదంటే మా మహేష్ బాబు గారు ఫ్యాన్స్ కట్ అవుతున్నారండి. ఏమండి చారి గారు వినండి క్లియర్ గా. శ్రీమంతుడు మూవీ 2017 or 16 రిలీజ్ అయింది, మాకు తెలియదు, మర్చిపోయాము. ఆ మూవీ గురించి మీరు ఇప్పుడు ఎందుకు తెస్తున్నారు చెప్పండి ఫస్ట్. మా ఈగో అట్టేంది సార్, మా ఫ్యాన్స్ ఈగో అట్టేంది సార్. ఆ టాపిక్ చారి గారు క్రాస్ చేస్తున్నారు. చారి గారు ఏమనద్దండి మీరు. మేమేమంటున్నామండి, మేము మహేష్ బాబు ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ ఇక్కడ. మేము డైహార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ మహేష్ బాబు సార్. ఏమంటే టాపిక్ గురించి వేరే టాపిక్ కావాలండి. పుష్ప గురించి చెప్పండి మీ అర్థం సార్. పుష్ప మూవీ ఇప్పుడు పోస్ట్ పోన్ అయితే ఎన్ని మూవీలు అయితే ఉన్నాయో అన్ని మూవీలు అన్ని రిలీజ్ అయిపోతాయి అంటున్నారు కదా సార్. ప్లాన్ చేస్తున్నాము. ఇఫ్ ఎట్ ఆల్ పుష్ప మూవీ పోస్ట్ పోన్ అయితే సరిపోద్ది. శనివారం మూవీ అయితే ఫస్ట్ ప్లానింగ్ లో అయితే ఉంది కదా సార్. అలాగే మన నాగ చైతన్య గారి తాండేల్ మూవీ కూడా అదే ప్లేస్ కి అయితే రాబోతుంది. ఇప్పుడు అది పోస్ట్ పోన్ అయితే అవుదా సార్? పోస్ట్ పోన్ ఎందుకు అవుతుందండి? ఆల్రెడీ మేము షూటింగ్ చేస్తున్నాం కదా. కానీ మన ఎవరు సార్ ఆయన మచ్చాగా నేసేసారు కదా లోపల. మచ్చాగా నన్ను బెయిల్ నుంచి తెప్పించి కూడా మరి షూటింగ్ స్టార్ట్ చేశారు. అది మాకు ఇవ్వలేదు కదా సార్ అప్డేట్. మేము ఇస్తాను. మేము ఏమన్నా వీళ్ళ అండి పుష్ప ఫ్యాన్స్ సార్. పుష్ప ఫ్యాన్స్ అయితే ఏంటండి, మేము డైహార్డ్ ఫ్యాన్స్ ఇక్కడ. అల్లు అర్జున్ గారు. దత్త గారు మాకు కరెక్ట్ గా చారి గారు రెచ్చగొక్కండి. దత్త గారు మీరు యూట్యూబ్ లో ఒక మెసేజ్ పెడితే మిమ్మల్ని సాయంకాలం లోపల మా ఫ్యాన్స్ చేసుకుంటారు సార్. గుడి వెనక రండి మాట్లాడుకుందాం. దత్త గారు మీ మిలియన్ క్రాస్ చేస్తున్నారు. చారి గారు గుడి వెనక రండి మాట్లాడుకుందాం. మేము గుడి ముందే ఉంటాం సార్. ఎప్పుడు రండి. రాము రండి. రాము రండి అంతే. రాము సార్. సరి గారు చారి గారు వేరే టాపిక్ మాట్లాడండి. వేరే టాపిక్ అయితే ఏం మాట్లాడాలి సార్? మీరు ప్రాజెక్ట్ గురించి మాట్లాడండి. తెప్పించి ఇరిటేషన్ కొన్నది మైండ్ లో మొత్తం పోతుంది సార్. ప్రాజెక్ట్ గురించి మాట్లాడండి. ప్రాజెక్ట్ కాదు సార్, అది కల్కి సార్. మీరేంటి సార్ ఇట్లా మాట్లాడుతున్నారు? చారి గారు సారీ. ఎప్పుడు మే 9th అయితే అంటున్నారు సార్. అది పక్కనే ఫిక్స్ కదా. ఎందుకు సార్ అట్లా పక్కా ఫిక్స్ చేసుకున్నారు? అది ఎందుకంటే అది గుడ్ రిలీజ్ డేట్ కదా. ఎందుకు సార్? సార్ వైజయంతి గారు గుడ్ రిలీజ్ డేట్ మాకు ఇంకా ముందు కావాలి సార్. ఫ్యాన్స్ అట్ అవుతా ఉన్నారు. మొన్నే కదండి సలార్ చూసారు. ఇప్పుడు ఇంకా నెట్ఫ్లిక్స్ ఇంగ్లీష్ లో వస్తా ఉంది. అవునా సార్? మా ఫ్యాన్స్ చెప్పండి సార్, ఇంగ్లీష్ లో వచ్చింది. ఆన్సర్ షుడ్ టర్న్ రెడ్ సార్. ఏంటి సార్ అది? ఆన్సర్ ఎరుపెక్కాలనేది ఇంగ్లీష్ లో చెప్పామండి. ఓకే సార్. సరే సార్, నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటో చెప్పండి సార్. ఈగల్ మూవీ ఎలా ఉంది? ఈగల్ మూవీ సెకండ్ హాఫ్ లో టెక్నికల్ ఆస్పెక్ట్స్ కి రివీల్ చేయండి. వేసుకోండి అంతే. రివీల్ చేయదు దత్త గారు. నేనేం చేయట్లే. దత్త గారు మీ ఫోన్ సైలెంట్ లో పెట్టండి ఫస్ట్. పెట్టామండి ఆల్రెడీ. మీ సైలెంట్ లో పెట్టండి ఫస్ట్. మాది సైలెంట్ లో ఉంది సార్. పేదల ఫోన్ అండి, పేదల మంది ఫోన్ మాది. మీదే. దత్త గారు అవంతా విషయం మాట్లాడకండి చారి గారు. మీరు సార్ మాట్లాడింది దత్త గారు. మా ఫ్రెండ్స్ కమెంట్ లో వేసుకుంటారు మిమ్మల్ని చెప్తున్నా. దత్త గారు చారి గారు ఈగల్ మూవీ ఎలా ఉందో ఒక్క సెంటెన్స్ తో చెప్పండి. ఎగిరిపోయిందంటే ఏం ఎగిరిపోయింది సార్? ఫిలిమ్స్ దూసుకెళ్తుంది. బ్లోపర్స్ అయితే ఏం చెప్పొద్దండి మాకు. మేమేం చెప్పట్లే. రివ్యూ జస్ట్ గో అండ్ వాచ్ అండ్ ఎంజాయ్ ద షో అంతే. మీరు చూసారా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మూవీ? సూపర్ ఉంది. రమణ గడ్డంతో ఉండే యాక్టింగ్ అయితే మస్తు చేస్తున్నాడు. పార్ట్ 2 ఉందా అంటున్నారు సార్ చాలా మంది. ఉందా కదా? పార్ట్ 3 కూడా ఉంది. అది ఎట్లా తెలిసింది సార్? పార్ట్ 2 తెలిసింది. పార్ట్ ఇంకా రాకుండా మీకు ఎట్లా తెలిసింది దత్త గారు? సీరియస్ విషయాన్ని మీరు కామెడీ ఆడుతున్నారు సార్. చారి గారు ఇది ఒక బస్ అంతే. ఇప్పుడు పార్ట్ 2 ఉందా లేదా సార్ చెప్పండి. ఉందండి. ఎట్లా తెలిసింది సార్? పార్ట్ 1 లో చూసామండి మేము. పార్ట్ 2 అనేది ఇప్పుడు మనకి సపోజ్ అయితే ఇప్పుడు హనుమాన్ ఉండేది, జై హనుమాన్ ఉందని చెప్పారు. ఇట్లా ఈగల్ పార్ట్ 2 అని ఏమన్నా ఉందని లాస్ట్ లో చెప్పారు సార్. నిర్ణయం అని ఏమో రాశారండి. అవునా సార్? సార్ ఈ డైరెక్టర్ గారి పేరేంటి? ఈ డైరెక్టర్ గారు వచ్చి సూర్య అనే మూవీ చేశారు. అదొక ఫెంటాస్టిక్ మూవీ అని థాట్. ఎలాంటి న్యూ కాన్సెప్ట్ అది. ఆయన పేరు మర్చిపోయా కానీ ఏందో ఎలా అండి సార్ దత్త గారు? మీరు తెలుసుకుంటా అంతే. ఈ విషయాన్ని పక్కన పెడితే మా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే ఒక క్వశ్చన్ అయితే మాకు పంపించారు. చెప్పండి. ట్విట్టర్ లో మహేష్ బాబు గారు వచ్చేసి చాలా ట్రెండింగ్ పర్సన్ అంట. అది నిజమే కదా సార్? నిజమే. కానీ మన ఈ పక్క నుంచి మన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, మళ్ళీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే మహేష్ బాబు గారిని అయితే ట్విట్టర్ గురించి మాట్లాడకండి. దే ఆర్ ఓన్లీ మ్యూచువల్ ఫ్యాన్ బేస్. మీరు సినిమాల ಬಗ್ಗೆ మాట్లాడండి. సినిమాల గురించి మాట్లాడండి. సినిమాలో నాకుండే నాలెడ్జ్ మీకుందా చారి గారు? అదే చెప్తున్నాను సార్.
అడుగుతున్నా అంతే. లేదు సార్, మాకేదో SSMB 29 లో ఒక పార్టింగ్ అయితే ఇస్తామని చెప్పినారు అంతే సార్. మీకంతే నా 30లో మాట్లాడండి మీడ. దత్త గారు మీరు సీరియస్ కావాలండి. SSMB 29 మూవీ బడ్జెట్ అంతా చారి గారు కొట్టేస్తారు. చారి గారు SSMB ಬಗ್ಗೆ ఇడిచి వేరే ಬಗ್ಗೆ మాట్లాడండి. ఇది విశ్వామరావు గారిని మాట్లాడండి, బాలయ్య గురించి మాట్లాడండి. ఎందుకంటే మీరు సీనియర్స్ రెస్పెక్ట్ చేయాలి. కదొద్దు సార్, కమలాసన్ గురించి మాట్లాడండి. మాట్లాడండి. కేసు 134 ఏందో ఉంది కదా. తక్లీఫ్ మూవీ ఎలా అయితే ఉంటుందో చెప్తుంది సార్ మీరు. నాకు తెలిసినంతవరకు చాలా స్పెక్టాక్యులర్ గా ఉండబోతుంది. ఎందుకంటే అక్కడ ఆ థ్రెడ్స్ మమ్మీ అదే సార్, ఒకవైపు నుంచి మన మన్నార్ బాబాయ్ గారు ఇంకా మూవీ తీస్తున్నారు కదా, గోట్ లైఫ్. అది కూడా సేమ్ అలానే ఉండబోతుంది అనుకుంటా. అది వదిలేండి సార్. రీసెంట్ గా మన ట్రెండ్ లో ఉన్న విశ్వక్సేన్ బాబాయ్ గారు అయితే ఒక మూవీ తీస్తున్నారు, గామి. అది ఒక ట్రావెలర్ మూవీగా అనిపిస్తుంది నాకు. కాశీకి వెళ్ళడం, అస్థికలు ఆ టైప్ ఉంది అనుకుంటా. మీరు ఎలా అయితే చెప్తారు సార్, ఇంకా మూవీ రాకుండా నేను టీజర్ మొన్న పోస్ట్ వచ్చింది కదండి. అది హిమాలయాస్ లో ఉన్న పోస్ట్ సార్. మీరు ఎందుకు సార్ కాశీ అని చెప్తారు? కాశీలోనే కదండి వీలుండేది. హిమాలయాస్ లో ఉన్నారు. దత్త గారు మీరు కరెక్ట్ గా క్వశ్చన్ అర్థం చేసుకోండి. చారి గారు నాకు ఆవేశపడిచేయండి. మీరు ఆవేశంలో వస్తే నేను గుడి వెనక్కి వెళ్ళిపోతా. మేము గుడి ముందుకు వెళ్ళిపోతాం సార్. వెళ్ళిపోండి ఫస్ట్. సరే సార్, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాజా సాహెబ్ మూవీ ఎప్పుడు వస్తుంది? నాకు తెలిసినందుకు అన్నగారి బర్త్డే రోజు వస్తుంది అనుకుంటా, అక్టోబర్ 20. నిరంజన్ గారు స్టాప్ చేయండి.